లక్ష్మీ కటాక్షం కొరకు ప్రతినిత్యము కూడా అందరికీ తాపత్రయం ఉంటుంది. మరి ఎలా ఉండాలండి అంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి మనం చేయకుండా లేజినెస్గా ఉండి ఆ పనులు చేయం. ఏంటంటే ఎవరైతే ఇంట్లో పొద్దున పూట లేచి ఇల్లు అలకటం కాదు, పొద్దున పూట లేవగానే ఇల్లంతా క్లీన్గా ఉండాలి. అంటే ఏంటంటే రాత్రి వేళ ఇల్లు క్లీన్ చేయాలి. ఒకవేళ పొద్దున తెల్లవారంగానే సూర్యకాంతి ఇంట్లో పడాలి. అలా చేయటం లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలానే ఇక పూజాధికాలకు వస్తేనే కనుక ఒక 16 శుక్రవారాలు కానీ గురువారాలు కానీ బిల్వ దళాలతో అర్చన చేయటం అమ్మవారిని, లక్ష్మీదేవిని కానీ శివుడిని కానీ శుక్రవారం రోజు లక్ష్మీ స్థిరమైన వాసంగా ఉంటుంది. అలానే ప్రతి శుక్రవారం కూడా మన ఇంటికి అలికి ద్వారబంధనాలకి మంచిగా బొట్లు పెట్టి పద్మాన్ని పెట్టినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పంటారు. ఎందుకంటే నిత్యము మనకి ద్వారబంధనకు కూడా గడప లక్ష్మి అని పేరు. అంటే ద్వారబంధనలో కూడా మహాలక్ష్మి ఉంటుంది, ఆడపిల్లలతో పెట్టిస్తాం. కాబట్టి అటువంటి ఎవరి ఇంట్లో అయితే నిత్యము కూడా గడపని కడిగి బొట్లు పెట్టి ఆరాధన క్రమంలో చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కాలం అన్ని పెయింట్లు పెట్టేస్తున్నారు. రెండోది ముగ్గు, ఇక చూడాల రంగురంగు చాక్ పీసులతో ముగ్గులు వేయటం. ఈ చాక్ పీసులు వచ్చిన తర్వాత అసలు బియ్యం పిండినే వాడటం లేదు, బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. అంతేగాని ఈ చాక్ పీసులు లాంటి వాటితో వేయకూడదు. అంటే మనకు ఏమండి మన బియ్యం పిండి వేస్తే మళ్ళీ జారి పడతామేమో అని జారి పట్టడం పక్కన పెట్టండి. లక్ష్మీదేవి రావటానికి అగ్ని పునీతమై రావాలి. అగ్ని పునీతం అంటే అగ్నిహోత్రం వెలిగించాలన్నా కూడా మెయిన్ మధ్యలో అగ్నిహోత్రంలో హోమగుండంలో బియ్యపిండి వేస్తాం. అందుకని బియ్యపిండితో ముగ్గు వేస్తే పద్మం ముగ్గు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు దానిలో పసుపు కుంకుమ వేసి అప్పుడు అమ్మవారిని లోనికి ప్రవేశిస్తుంది. ఇలా ఎవరింట్లో అయితే ఉదయము సాయంత్రం 2 వేళలా తలుపులు తెరుచుంటాయో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా లక్ష్మీ ఆరాధన చేయటంలో ఇంకా కొన్ని నియమాలు ఏంటంటే శుచిర్భూతై ఉండాలి. ఏదో బట్టలు వేసుకున్నామని కాకుండా మంచిగా స్నానం చేసుకొని ఆ యొక్క శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఈ విధంగా ఎవరైతే చేస్తారో స్నానం చేసి ముగ్గేయాలమ్మా. అంతేగాని ముగ్గు వేయాలంటే వీళ్ళు ఫస్టే ముగ్గు వేసేసేయడం కాదు. స్నానం చేసుకొని మంచిగా ఆ చీర కట్టుకొని ఉతికినటువంటి చీరలు అవి కట్టుకొని ముగ్గులు వేయటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది.